హాయ్ చెప్పండి ఇక. హాయ్ అండి అందరికి. హాయ్ ఫ్రెండ్స్. ఫ్యాన్ లెక్కనే ఉందండి. ఈరోజు మేము బుక్స్ తీసుకున్నాం. ఫుల్ హ్యాపీ అనమాట. అమ్మా ఇన్ని రోజుల కాంచి వారం రోజులు అవుతుంది బుక్స్ బుక్స్ అనబట్టి ఇవాళ కుదిరింది బుక్స్కి. స్కూల్ ఓపెన్ అయ్యి ఎన్ని రోజులు అవుతుంది మరి. చాలా రోజులు అయింది. యూనిఫామ్స్ లేవు, ఇలానే ఉంది. ఇక క్లాసెస్ స్టార్ట్ అవుతాయి కాబట్టి బుక్స్ అంటున్నారు. యూనిఫామ్స్ అంటే తర్వాత తీసుకోవచ్చులే కానీ బుక్స్ మెయిన్. మేము ఫస్ట్ పెద్దోడి క్లాసులు అడుగుతున్నారు, క్లాసెస్ స్టార్ట్ చేసారని బుక్స్ తీసుకోవడానికి అయితే వెళ్ళామన్నమాట. బుక్స్ బుక్స్ ఇక అట్నే యూనిఫామ్ కూడా పట్టుకొచ్చేసాము. యూనిఫామ్లు, బుక్స్, ఇంకేంది పెన్నులు, పెన్సిళ్ళు అన్నీ ఇక టోటల్. నడవండి నడవండి. ఇప్పుడే వచ్చినాము ఇక అందుకని. మీ కరెంటు పోతుంది వస్తుంది అసలు. ఇప్పుడు వీడియో కూడా షూట్ చేయకపోదాం, కరెంట్ వచ్చింది కాబట్టి వీడియో ఆన్ చేసుకున్నాం. ఏమైంది? ఇక్కడ ఇంకా కొన్ని ఉన్నాయి, ఆ చైర్లో ఈ చైర్లో జరుగుతుంది. ఎన్ని రోజులు అవుతుంది మళ్ళీ బుక్స్. పోయినసారి బుక్స్ తీసుకున్నాం కానీ అన్ని వేస్ట్, అన్ని ఆగమనం. చెప్పనే వద్దు. ఫ్యానేనా? ఏమమ్మా ఒకటే తగ్గి కొంచెం ఫుల్ ఉంది. ఫుల్ పెట్టుకున్నా ఇక పొద్దున్నకి ఈ దాని కిందనే ఉంటేగా ఫుల్ పెట్టుకున్నా. వాటి గురించి తర్వాత చూద్దాంలే బిడ్డ, ఇప్పుడు ఎందుకు అవి అందులో పెట్టేసారు. అది నీ క్లాసేనా? అది నీదేనా? థర్డ్. రేపు హాలిడే కదా, మొహరం సందర్భంగా హాలిడే అంట రేపు. బుక్స్ అన్నిటికీ అట్టాలు వేసేసాయి. ఓకేనా? అన్నీ అయితే కావు. ఒకసారి రేపంట మొత్తం అట్టాలు వేయాలంటే ఎల్లుండి తీసుకోపోతుంది అట. ఇక ఏంది ఇవన్నీ బుక్కులు నా చేతిలో మిషన్. డాడీ అంటే డాడీ బస్సు దొరికితే సరిపోతుంది. వాళ్ళు ఫోన్ చేస్తారు సార్, వాళ్ళు ఒప్పుకోవాలి కదా. ఇవి ఎవరి బుక్స్ కదా, నోట్ బుక్స్. అవి నోట్ బుక్స్ పక్కా పెట్టి ఇప్పుడు అవి ఓపెన్ చేయగలేదు, అవి తర్వాత చూద్దాం. నోట్ బుక్స్ ఇవి కూడా నోట్ బుక్స్. ఓకే, బుక్స్ వరకు ఇవా? ఎవరి పెద్దదానియా? ఇవి పెద్ద ఫ్రెండ్స్ బుక్స్ వచ్చేసి ఇవి పిల్లలు రిచ్ ఏదే కాదు పెద్దదాని. రిచ్ ఇది కూడా రిచ్. ఇవి వచ్చేసి రిచ్ అనమాట. సరే అక్కడ అట్లా కలుపుతుంది. ఇదే పెడతా ఇకమ్మా, ఇది నీది. ఇవి అయితే 2 తీసుకున్నాం అనమాట. ఆల్రెడీ ఇంకొకటి ఉంది ఇందులో. ఇవి ఉన్నాయన్నమాట, ఇవన్నీ తీయాలి. ఇక యూనిఫామ్ చూపెట్టా. యూనిఫామ్ వచ్చేసి ఇదైతే ఫ్రాక్ అనమాట, బోర్డర్ ఫ్రాక్. స్కూల్ ఏ స్కూల్ అని చెప్పేసి అడుగుతున్నారు చాలా మంది అడిగారమ్మా. మాస్టర్ మైండ్ స్కూల్, ద మాస్టర్ మైండ్ స్కూల్. ఇదైతే టాప్ షర్ట్ అన్నమాట. ఈ స్కూల్కి సంబంధించిన బ్రాంచెస్ చాలా ఉన్నాయి. అదే స్కూల్లో నేను స్కూల్ బస్ తోలుతున్నాను అన్నమాట. ఇది యూనిఫామ్ వచ్చేసి కొత్త యూనిఫామ్, కొంచెం పెద్దదే తీసుకున్నా ఇంకా. ఎందుకంటే మినిమం ఒక 2-3 ఇయర్స్ అయితే రావాలనేసి. 2 ఇయర్స్ అయినా రావాలి మినిమం యూనిఫామ్ అయితే, అందుకని పెద్దదా. లాస్ట్ ఇయర్ ఇంకా ముందు చదువుకున్న దగ్గర యూనిఫామ్ తీసుకున్నాం, అది బాగానే కాస్ట్ పడింది కానీ 1 ఇయరే కదా అక్కడ చదివిపించింది. యూనిఫామ్ వేస్ట్ అయింది. అది యూనిఫామే కాదు, నోట్ బుక్లు వేస్ట్, అన్ని ఖాళీ నోట్స్లు. ఒక 2-3 పేపర్లు అట్లా ఓపెన్ చేసిరేమో, మొత్తం వేస్ట్ అయిపోయినాయి బుక్స్ అయితే. అన్ని డబ్బులు పోయినాయి, బాగా డిస్టర్బ్ అయిపోయినాం చాలా. అసలు బుక్స్ అన్ని కొత్త బుక్స్ వాళ్ళే తెలుసా. ఏముంది, కొంతమందిని నమ్మి మధ్యలో ఆగం కావాల్సి వచ్చింది. అందుకే లైఫ్ లో అంత ఈజీగా ఎవరిని కూడా నమ్మొద్దు అనేసి చాలా బుద్ధి వచ్చింది. ఉన్న దాంట్లో ఏదో ఒకటి వేసుకొని అయినా తినాలి, ఎలా తీసుకోవాలి తప్ప ఒకరి మీద ఆశపడద్దు, ఒకరిని నమ్ముకోవద్దు. అదనమాట మాకు అర్థమైన నీతి. ఇది ఓకే. యూనిఫామ్ వచ్చేసి ఇదనమాట. అంటే చేతుల మీద పడవుగా బిడ్డ, అవి రాయాల్సింది వేటి మీద?
వీటి మీద ఉంటది కదమ్మా నెంబరు. ఉంటుంది, నువ్వు అన్ని కలిపినావు కదా, నేను చూస్తలే తర్వాత. 2 జతలు అయితే తీసుకున్నాం అన్నమాట. బాబా పైసలు 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 డబ్బులు కాదు అసలు. ఉన్న ప్రైవేట్ అప్పులు. స్కూల్ గవర్నమెంట్ స్కూల్ అని అడుగుతున్నారు. ప్రైవేట్ స్కూలే అండి, గవర్నమెంట్ అయితే కాదు. ఒక సబ్స్క్రైబర్ అడిగారు అందుకని. పెద్దోడికి ఈ ఇయర్ హాస్టల్ ట్రై చేద్దాం అనేసి అనుకున్నాము. కాకపోతే ఏదో ఎగ్జామ్ రాపియాలంట. ఆ టైంలో కూడా మేము కొంచెం చికాగా తిరిగాము. అప్పుడు కూడా హైదరాబాద్లోనే ఉన్నాం కదా మేము. అంటే ఇప్పుడు రాపియొచ్చు అంటమ్మా. నేను అదే ఇప్పుడు లేదు, చెప్తాను. 6th స్టార్టింగ్ లో 5th స్టార్టింగ్ లోనే ఉంటది. అది మిస్ అయిపోయింది. ఇప్పుడు నెక్స్ట్ ఇయర్ 6th స్టార్టింగ్ లో ఉంటది. నవోదయ అంటే నెక్స్ట్ ఇయర్ రాపిచ్చుడే బిడ్డ. నెక్స్ట్ ఇయర్ రాపియాలి, మిస్ అవ్వద్దు. అన్న సీట్ వస్తే ఎక్కడికైనా వెళ్ళిపోవాలి. సరే చూద్దాంలే, ఇప్పుడైతే అట్లా అంటున్నాగా. ఈ స్కూల్లో మంచిగా చదువుకొని మంచి ర్యాంక్ వచ్చింది అనుకో, ఇళ్ళనే ఇక నేను అల్లనే పని చేసుకుంటుంటా అంటే అల్లనే చదివించుకోవచ్చు. ఇక నాకు వచ్చే జీతం మీకు ఫీజులకే అవుతుంది అన్నమాట. ఇక చేసేది ఏముంది. అదే చూద్దాం, మీకు వచ్చే ర్యాంకుని మీరు చదివేదాన్ని బట్టి. మస్తు ఏమన్నా చెప్పాను ఫ్రెండ్స్, వస్తూ ఉన్నాం అంటే తీసుకొని బయటికి వెళ్ళినాక కొంచెం దూరం రాగానే బజ్జీల బండి కనబడ్డది అనమాట. ఆంటీ మస్తు వేస్తుంది బజ్జీలు. అయితే బుక్స్ తీసుకున్న సందర్భంగా మమ్మీ ఏం లేదా ఇక అనేసి అన్నది. ఇంటికాడ స్వీట్స్ తినేపోయింది. నిన్న సంతలో పట్టుకొని వచ్చిన డాడీ. ఇది పోయినా మళ్ళీ బజ్జీలు కావాలని అనేసరికి ఏమంటే కొనిచ్చింది అనమాట. పట్టుకొని రాపు, ప్లేట్ పట్టుకొని రాపు, తీస్తా. బుక్స్ అన్నిటికీ అట్టాలు అవి వేసి స్టాప్లర్ ఉందిగా. బుక్స్కి పిన్నులు ఉన్నాయా? ఉన్నాయా బిడ్డ? సరిపోను ఉన్నాయా? మళ్ళీ మస్తు ఎత్తది ఆంటీ అయితే. మనగులో ఆంటీని మర్చిపోలేను, ఇక్కడ ఈ ఆంటీని మర్చిపోలేను. ఎక్కడికైనా పోతే గుర్తుండాలన్నమాట. యూనిఫామ్స్ మళ్ళీ స్టిచ్చింగ్ మళ్ళీ ఏమన్నా వేపియాలి, కుట్టేపియాలి. మళ్ళీ లూజ్ ఉన్నాయి అంటే కొంచెం లూజ్ ఉంటాయి కదా. అందుకొరకే మేడం, ప్రిన్సిపల్ మేడం ఈరోజు చెప్పింది నాకు. అప్పుడే ఎగ్జామ్సా? బుక్స్ తీసుకున్నది ఎప్పుడు అంటే ఎట్లా ఏమన్నా కొంచెం అలవాటు కావాలి కదా. ఏం అలవాటు కావాలి? చిన్నపిల్లల కంటే అది వేరు. 5th, 6th, 7th ఆ పిల్లలకు ఏంటి పరిస్థితి? కూర అయితే పొద్దున ఉండే నాకు కూడా టమాటా అయితే ఉంది. సరిపోతుందా? గ్యాస్ ఎప్పుడు వస్తుందమ్మా వస్తుంది లే, బుక్ చేసిన. ఇప్పుడు నేను అన్నం పెట్టానంటే నా చిన్న ముద్ద అయిపోయేటట్టుంది. అన్నం వండాలా ఇప్పుడు? ఉండాలమ్మా అన్నం. సర్లే తప్పనే, కానీ ఎక్కడ చదివేసి ఇక అన్ని తెచ్చిరా బయట నుంచి. అన్నిలోనే పెడతాయి ఇక. అది ఖాళీ చేసి అందులో పెట్టు. అవన్నీ తీసి అందులో పాత అన్నీ తీసి ఒక పక్కకు పెట్టి. ఓకేనా? మన సబ్స్క్రైబర్లు ఒక క్వశ్చన్ అడుగుతున్నారమ్మా. ఏంటి? కానీ అది వీడియోలో చెప్పొద్దని నేను అనుకున్నా, కానీ ఏంటి అది? దేని గురించి? మీ అత్తమ్మ ఎక్కడా కనిపించట్లేదు క్వశ్చన్ మార్క్. మా అత్తమ్మ ఇల్లనే, వీళ్ళ అత్తమ్మ ఇగో ఇల్లనే ఉంటుంది. ఇగో ఈ రూమ్లో ఉంటుంది. ఇగో ప్రస్తుతానికి లేదు. ఇగో తాళం వేసుకున్నది, ఊరికి పోయింది. ఎప్పుడు ఎడిపోతుందో ఎప్పుడు ఎక్కడ ఉంటుందో మాకే తెలియదు. ఇగో వీళ్ళ అత్తమ్మ. అంతేనా? గదే క్వశ్చన్, అంతకు మించి వేరేదేం లేదు. ఇక క్వశ్చన్ మార్క్ అసలు జనాలు అడిగే క్వశ్చన్ మార్క్ అదొకటే. ఉంటుంది, ఇంటికనే ఉంటుంది. కాకపోతే ఏదైనా అర్జెంట్ పని ఉంటే ఊరు వెళ్తుంది. 1 or 2 days అక్కడ స్పెండ్ చేస్తుంది, మళ్ళీ వస్తుంది. మళ్ళీ ఏదైనా అర్జెంట్ పని ఉంటే మళ్ళీ ఊరు వెళ్తుంది. ఇక అంతే. ఇక ఈ వయసులో ఇక అది తప్ప ఇంకేం చేస్తుంది లేండి. చదువు రోజులు చేసింది. ఇంటికాడ పని చూసుకుంటుంది, ఎటన్నా వెళ్ళాల్సినప్పుడు వెళ్తుంది అనమాట. అంతే, ఇంటికన్నా అయితే ఉంటుంది. ఓకేనా? అదే అనమాట. ఓకే బాయ్. బాయ్. టైం అవుతుంది అక్కడ, నువ్వు వంట చేయాలి. ఇంకా వంట చేయాలి మరి. అదేలే, పొయ్యి మీద ఉండాలి మళ్ళీ. ఉన్నదే నాకు. బాయ్ ఫ్రెండ్స్.